కూలింగ్ లేకుండా ఈ ఇంజన్ ఆయిల్ అనేది మనకు కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది. దీని లోపల ఉన్న ఇంజన్ ఆయిల్ అంత హీట్కి కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పిస్టన్స్ ఉంటాయి కదా, పిస్టన్స్ అనేది సీజ్ అయిపోతాయి, అంటే దాంట్లోనే ఇరుక్కుపోతాయి. ఎందుకంటే ఆయిల్ అనేది దాని లూబ్రికేషన్ అనేది కరెక్ట్ గ్రేడ్లో ఉండాలి. ఎంత హీట్లో ఎంత గ్రేడ్లో ఉండాలి అనేది అంత గ్రేడ్లోనే ఉండాలి. అట్లా కాకుండా ఎక్కువ తక్కువ ఉందనుకో అది పగిలిపోతుంది అన్నమాట ఆయిల్ అనేది. సో ఆయిల్ పగిలిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి పిస్టన్స్ అనేది స్మూత్గా తీసుకోదు, కిందికి పైకి అనేది స్మూత్గా రబ్ అవ్వదు, ఫ్రిక్షన్ అనేది పెరిగిపోతుంది. సో పిస్టన్స్ అనేది సీజ్ అవుతాయి. ఇది చాలా పెద్ద వీడియో, ముందే చెప్తున్నా, ఎందుకంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా నడిపితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చిన్న బండ్లకైతే నియర్ టు 1 lakh, పెద్ద బండ్లకైతే 1 lakh to 2 lakh to 3 lakh దాకా కూడా వెళ్ళిపోతుంది. అందుకోసానికే నేను నాలెడ్జ్ క్లియర్గా షేర్ చేస్తున్నాను నేను. సో అంత హీట్ ఎక్కువ అయితే పిస్టన్స్ అనేది కూడా సీజ్ అవుతాయి. హెడ్ గ్యాస్కెట్ అని ఉంటుంది. ఇప్పుడు హెడ్కి ఇంజన్ కింద హెడ్ పార్ట్ అండ్ మిగతా ఇంజన్ పార్ట్కి మధ్యలో ఒక గ్యాస్కెట్ అనేది ఉంటుంది. ఆ గ్యాస్కెట్ కూడా క్రాక్ వచ్చేసి లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇంజన్ కాంపోనెంట్స్ అంత హీట్ ఉంటే ఇప్పుడు ఈ హెడ్ కానీ లేకపోతే ఆ కిందన్న మిగతా పార్ట్స్ కానీ, హెడ్ అనేది ఎప్పుడైనా అల్యూమినియంలోనే ఉంటుంది. సో ఆ పార్ట్స్ అనేది ఏమంటే క్రాక్ రావటం, లేకపోతే ఖరాబ్ అవ్వటం, షేప్ అవుట్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. మరి ఈ కూలింగ్ సిస్టమ్ పార్ట్స్ ఏంటిరా అని అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకటి మీకు రేకులు లాగా ఇక్కడ కనిపిస్తుంది కదా, గీతలు ఈ లైన్స్ అండ్ ఇట్లా ఒక రేకు కరువు అవ్వుకుంటూ వెళ్తుంది కదా, దీన్నే రేడియేటర్ అని అంటారు. ఇది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్తున్నా. దీన్ని రేడియేటర్ అంటారు. అడ్డం ఉన్న లైన్స్ ఏంటి అంటే అవి పైప్స్ అన్నమాట, అవి వేస్, అవి అంత సన్నటి పైప్స్ ఉంటాయి దాంట్లో, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. దాంట్లో కూలెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక్కొక్క లైన్ నుంచి వెళ్ళి కూలెంట్ అనేది ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్లో అవుతూ ఉంటుంది. సో అది మనకి ఈ రేడియేటర్ అనేది ఎప్పుడైనా బైక్ ఫ్రంట్ సైడే మనకి లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఈ ఫ్రంట్ టైర్ వెనకాలనే మనకి చాలా వరకు ఇక్కడనే మనకి ప్లేస్ అయి ఉంటుంది. కొన్నిటికి 2 రేడియేటర్స్ కూడా ఉంటాయి పెద్ద బైక్స్కి. సో దీనికైతే మాత్రం ఒకటే ఉంది, అది కూడా ఫ్రంట్ సైడే లొకేట్ అయి ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుంది రేడియేటర్ అని అంటే హీట్ని ఎయిర్లోకి రిలీజ్ చేస్తుంది. అది ఎట్లా రిలీజ్ చేస్తుంది అని అంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కూలెంట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నప్పుడు ఆ రేడియేటర్కి గాలి తగులుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్న కూలెంట్, ఇంజన్ దగ్గర ఉన్న కూలెంట్ చాలా హాట్ ఉంటుంది. అది ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు కూలెంట్ పంప్ అనేది ఉంటుంది, వాటర్ పంప్ అంటారు, అది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అది జనరల్గా ఇక్కడికి తీసుకొని వస్తుంది కూలెంట్ని, అంత హీట్ కూలెంట్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత దానికి గాలి తగిలితే ఇంజన్ దగ్గర ఉన్న హీట్ కంటే తక్కువనే హీట్ అవుతుంది, అంటే కొంచెం కూల్ అవుతుంది కదా ఎంతో కొంత. అక్కడ ఉన్న హీట్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న హీట్ తక్కువనే ఉంటుంది కదా. సో అంటే అక్కడ కూలింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు గాలి తాకి. సో అట్లా కూల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో రేడియేటర్ పని అది. ఇంకొకటి వాటర్ పంప్ అని ఉంటుంది. వాటర్ పంప్ అనేది ఇది ఉంది కదా, ఇక్కడ ఉంటుంది వాటర్ పంప్ అనేది. సో ఈ వాటర్ పంప్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఇంజన్ త్రూ డ్రైవ్ అవుతుంది అన్నమాట. మనం స్టార్ట్ చేసిన వెంటనే ఆ వాటర్ పంప్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. వాటర్ పంప్ ఏంటిదంటే సింపుల్గా మోటార్ లాగానే ఒక మోటార్. ఇప్పుడు మనం స్విచ్ చేస్తే మోటారు మనకు బోర్లో ఉన్న వాటర్ని పైకి ఎట్లా లాగుతున్నాయి, అట్లనే ఇది ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే తిరుగుతుంది కరెంట్ లేకుండా, ఇంజన్తో పాటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కూలెంట్ అనేది ఆ చోట్ల నుంచి వెళ్ళి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఈ వాటర్ పంప్ అనేది. ఇది కూలింగ్ సిస్టానికి ఒక పంపు, ఇప్పుడు లంగ్స్ మనకు బ్లడ్ ఎట్లా పంప్ చేస్తాయి అట్లనే దీనికి ఈ కూలెంట్ వాటర్ పంప్ అనేది, వాటర్ పంప్ అనొచ్చు కూలెంట్ పంప్ అనొచ్చు, అది పంప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కూలెంట్ని కంటిన్యూస్గా సర్క్యులేట్ చేస్తూనే ఉంటుంది కూలెంట్ని ఇంజన్ స్టార్ట్ అయ్యేంతసేపు. ఇంజన్ ఆఫ్ అయింది అనుకో అది ఆగిపోతుంది, ఎందుకంటే ఇంజన్ రొటేట్ అవ్వదు కదా ఆఫ్ అయి ఉన్నప్పుడు. సో అట్లా అన్నమాట. కొన్నింటికి కార్స్కి అట్లా ఎలక్ట్రికల్ వాటర్ పంప్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే పవర్తో రన్ అవుతాయి. నేను చెప్పేది మెకానికల్ది. సో వీటికైతే మెకానికల్ ఉంది ప్రస్తుతానికి, దాని గురించి చెప్తున్నా. ఇంకోటి థర్మోస్టాట్ అని ఉంటుంది. థర్మోస్టాట్ అంటే అది ఒక ఆటోమేటిక్ వాల్వ్ అన్నమాట. థర్మోస్టాట్ అనేది ఒక వాల్వ్ టైప్. ఇప్పుడు మన హార్ట్లో వాల్వ్స్ ఎట్లుంటాయి అట్లనే దీనికి థర్మోస్టాట్ అన్నమాట. థర్మోస్టాట్ అనేది ఇక హార్ట్ లాగా అనుకోండి. ఆ వాల్వ్ అనేది ఏ టైంలో ఓపెన్ అవ్వాలి, ఏ టెంపరేచర్కి ఓపెన్ అవ్వాలి అనేది ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇంజన్ కూల్ ఉన్నంతసేపు ఆ థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఎప్పటికి క్లోజే ఉంటుంది. సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత జనరల్గా అది ఎందుకు క్లోజ్ ఉంటుంది మరి కూల్ ఉన్నప్పుడు అని అంటే
ఇంజన్ అనేది కూల్ ఉండదు ఎప్పుడు కూడా. ఇంజన్ కూల్ ఉంటే ఏమవుతుందంటే మెటల్ పార్ట్స్ అనేవి చాలా దగ్గరికి వచ్చి ఉంటాయి, అంటే కాంట్రాక్ట్ అయిపోయి ఉంటాయి, మైక్రోలల్లో తగ్గిపోయి ఉంటుంది అన్నమాట సైజెస్ కూల్ ఉన్నప్పుడు ఇంజన్. అది ఏ మెటల్ పార్ట్ అయినా అంతే, హీట్ అయినప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అది. సో కరెక్ట్ రన్ అవ్వాలి అని అంటే ఇంజన్ కూల్ ఉండద్దు, ఇంజన్ ఓవర్ హీట్ కూడా ఉండద్దు, కరెక్ట్ టెంపరేచర్లో ఉండాలి. మరి కరెక్ట్ టెంపరేచర్కి రావాలంటే ఆ థర్మోస్టాట్ వాళ్ళు ఓపెన్ అయి ఉంటే నీకు వెంటనే ఫాస్ట్గా ఆ టెంపరేచర్కి రాదు. సో ఫాస్ట్గా ఆ ఇంజన్ రన్నింగ్ టెంపరేచర్కి రావడానికి థర్మోస్టాట్ వాల్వ్ అనేది స్టార్టింగ్లో క్లోజ్ అయిపోయే ఉంటుంది. అది ఇంజన్ని తొందరగా హీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఈ కూలెంట్ ఎప్పుడైతే ఆపరేటింగ్ టెంపరేచర్కి రీచ్ అవుతుందో అప్పుడు థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో థర్మోస్టాట్ వాల్వ్కి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, థర్మోస్టాట్ వాల్వ్ 85 degrees సెంటిగ్రేడ్కి ఓపెన్ అవ్వాలి అని అనుకుంటే ఆ 85 degrees సెంటిగ్రేడ్ అనేది ఈ కూలెంట్ అనేది అంత టెంపరేచర్కి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. మరి అంత టెంపరేచర్కి అది ఎట్లా రీచ్ అవుతుంది, దానికి ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్రెడీ ఆ థర్మోస్టాట్ అనేది డిజైన్ అయిపోయి ఉంటుంది ఇంత టెంపరేచర్కి ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి. సో దాంట్లో కూడా ఏం లేదు, ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్ ఆల్రెడీ క్యాలిబ్రేట్ అయి ఉంటుంది, అంటే ఎంత టెంపరేచర్కి అది కాంట్రాక్ట్ అవ్వాలి అనేది ప్రతి మెటల్ పార్ట్కి ఒకటి ఉంటుంది కదా, అట్లనే. సో ఇంత ప్రెషర్ ఉంటుంది, ఇంత టెంపరేచర్లో ఇంత ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ని ఈ స్ప్రింగ్ అనేది తట్టుకోలేదు కాబట్టి అప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి అట్లా డిజైన్ చేసి ఆల్రెడీ ఉంటుంది అన్నమాట. దానిలో ఏం ఎలక్ట్రికల్గా ఏముంటుంది, అది కూడా ఒక మెకానికల్ పార్టే. సో అంత టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకు టెంపరేచర్ చూపించడానికి సెన్సార్ ఉంటుంది, కానీ దానికి అవసరం లేదు, ఎందుకంటే అది ఎలక్ట్రికల్ కాదు కాబట్టి, మెకానికలే కాబట్టి. సో ఆ టెంపరేచర్కి వచ్చినప్పుడు ఆ థర్మోస్టాట్ అనేది గ్రాడ్యువల్గా ఓపెన్ అవుతుంది అన్నమాట, అంటే స్లోగా ఓపెన్ అవుతుంది. అప్పుడు కూలెంట్ అనేది రేడియేటర్ నుంచి ఫ్లో అవుతుంది. అప్పటిదాకా మరి ఎక్కడ ఫ్లో అవుతుంది అని అంటే ఇంజన్ నుంచి వెళ్ళి ఆ వాటర్ పంపు, ఆ హోసెస్ నుంచి వెళ్ళి, అంటే ఇంజన్ చుట్టుపక్కల ఇప్పుడు హెడ్ పక్కల అట్లా కొన్ని ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాసేజెస్ త్రూ అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన కూలెంట్ ప్యాసేజెస్ కూడా మాట్లాడుకుంటే దాన్ని వాటర్ జాకెట్స్ అని కూడా అంటారు, లేకపోతే కూలెంట్ జాకెట్స్ అంటారు. ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఒక కెనాల్ లాగా, ఇప్పుడు కెనాల్లో వాటర్, ఆ కెనాల్ ఎటు ఉంటే అట్లా వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనకి డ్రైనేజెస్ ఉంటాయి, డ్రైనేజ్ ఆల్రెడీ ఎట్లా సైడ్ ఉంటే అటు సైడ్ నుంచి వెళ్ళి మనకి డ్రైనేజ్ అనేది ఫ్లో అవుతుంది. ఒక పైప్ లైన్ ఉన్నది, ఆ పైప్ లైన్ ఎటు ఉంటే అటు వాటర్ ఫ్లో అవుతుంది దాంట్లో నుంచి వెళ్ళి. అట్లనే వీటికి ఆల్రెడీ ఇంజన్లో చిన్న పైప్ లైన్స్ లాగా డిజైన్ అయిపోయి ఉంటాయి. తయారు చేసేటప్పుడే వాళ్ళు ఆల్రెడీ హోల్స్ పెడతారు, కూలెంట్కి సపరేట్, ఆయిల్కి సపరేట్ అని. సో ఆ కూలెంట్ అనేది ఆ ఛానల్స్ త్రూనే ఫ్లో అయిపోయి ఉంటాయి. ఆ ఛానల్స్ ఎక్కడ ఉంటాయి మెయిన్లీ అంటే సిలిండర్ బ్లాక్లో, అంటే ఈ పిస్టన్స్ పక్కన, ఇది ఏదైతే సిలిండర్ బోర్ అని అంటున్నాం కదా, ఆ బోర్ పక్కన, సిలిండర్ హెడ్ దగ్గర, అట్లాంటి ఏరియాస్లో ఇది ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ వాల్స్ ఉంటాయి కదా, ఎగ్జాస్ట్ వాల్స్, ఆ పక్కన హెడ్ వరకు మొత్తం ఆల్రెడీ ఎక్కడెక్కడనైతే మొత్తం ఈ కూలెంట్కి సంబంధించిన ఈ ఛానల్స్ ఎక్కడనైతే ఉంటాయో, ఈ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ హోల్స్లో నుంచి వెళ్ళి ఈ కూలెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇంకొకటి రేడియేటర్ ఫ్యాన్ అని ఉంటుంది. సో రేడియేటర్ ఫ్యాన్ ఎక్కడ ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంత క్లియర్గా కనిపిస్తలేదేమో, ఇక్కడ మీకు రేడియేటర్ వెనక సైడ్లో ఇక్కడ ఒక ఫ్యాన్ లాగా రౌండ్ ఉంటుంది చూడండి, అది రేడియేటర్ ఫ్యాన్ యాక్చువల్లీ. సో జనరల్గానైతే రేడియేటర్ వెనకాల ఉంటుంది ఫ్యాన్, అది ఏ బైక్ అయినా కానీ రేడియేటర్ వెనకాలనే ఫ్యాన్ ఉంటుంది, ముందు ఫ్యాన్ ఉంటుంది. రేడియేటర్ వెనకాల ఫ్యాన్ ఉండి అది ఎలక్ట్రిక్ ఫ్యాన్ అది. సో దీనికి ఒక కంప్యూటర్ ఉంటుంది అన్నమాట, ఆ కంప్యూటర్ని అంటారు ఈసీ అని. సో దానికి ఆల్రెడీ కోడింగ్ అయి ఉంటుంది, ఎంత టెంపరేచర్కి ఫ్యాన్ ఆన్ చేయాలి, దానికి సిగ్నల్ ఇవ్వాలి ఫ్యాన్కి, అది ఎప్పుడు ఆన్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ రేడియేటర్ ఫ్యాన్ అనేది ఈ పర్టికులర్ బెనెల్లీ 600iకి అయితే 88 degreesకి ఫ్యాన్ ఆన్ అయ్యేలాగా వాళ్ళు కోడింగ్ రాశారు. సో ఎప్పుడైతే మన మీటర్లో 88 degrees అని సెంటిగ్రేడ్ అని చూపిస్తుందో ఆ టైంలో ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా అది చదే ఆన్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆఫ్ అవుతుంది అంటే ఆ టెంపరేచర్ అనేది 83-82 degrees సెంటిగ్రేడ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా టెంపరేచర్ పెరిగినప్పుడు అది ఆన్ అవుతుంది, మళ్ళీ టెంపరేచర్ తగ్గినప్పుడు అది ఆఫ్ అయిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది, అది ఫ్యాన్ వర్కింగ్ స్టైల్. ఇంకొకటి కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ అని ఉంటుంది. ఆ కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ అంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా వైట్ కలర్, ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ LH అని ఉంది కదా, అది కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ అన్నమాట. ఈ కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ ఏం చేస్తుంది అంటే ఎక్సెస్ కూలెంట్ని, అంటే ఎక్స్ట్రా కూలెంట్ని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఎక్స్ట్రా కూలెంట్ని ఎందుకు, ఎక్స్ట్రా కూలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ కూలెంట్ అనేది మనకు హీట్ అయినప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. కూలెంట్ అనేది ఆల్రెడీ కూల్ ఉన్నప్పుడు ఒక లిమిట్లో చూపిస్తుంది మనకి, హీట్ అయినప్పుడు కొంచెం పెరుగుతుంది అన్నమాట. రిజర్వాయర్ ట్యాంక్లో కొంచెం లెవెల్ పెరుగుతుంది.
సో ఆ లెవెల్ పెరగడానికి తగ్గడానికి ఒక స్పేస్ ఉండాలి కదా. మనం ఫిక్స్డ్ అక్కడికి పెడితే అది పెరిగినప్పుడు ప్రెషర్కి ఎక్కడో కాడ నుంచి వెళ్ళి లీక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో అందుకోసానికి రిజర్వాయర్ ట్యాంక్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఆ ఎక్స్ట్రా కూలెంట్ అనేది ఆ రిజర్వాయర్ ట్యాంక్లోకి మూవ్ అయిపోతుంది. మళ్ళీ ఇంజన్ కూల్ అయిన తర్వాత ఆ కూలెంట్ అనేది మనకు రేడియేటర్ కానీ లేకపోతే ఈ పైప్స్ ఈ ఛానల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడో ఒక దగ్గర అక్కడి నుంచి వెళ్ళి పైప్ అనేది లింక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో అట్లా మనకి ఈ రిజర్వాయర్ ట్యాంక్లో ఉన్న ఎక్సెస్ కూల్ అయిన తర్వాత కూలెంట్లో కలిసిపోతుంది. జనరల్గా కూలెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనకి ఏసీ ఆన్ చేసినప్పుడు కార్లలో ఒక పైపు కూల్ అయిపోతుంది కదా, మొత్తం పట్టుకుంటే చల్లగా ఉంటుంది. సో కూలెంట్ అంటే అట్లనే చల్లగా అయిపోతుంది, అట్లా అది చల్లగా ఉంటుంది కాబట్టి బైక్ని కూల్ చేస్తుంది అనుకుంటారు. అట్లా కాదు, కూలెంట్ అనేది జస్ట్ అది వాటర్ లాగానే ఉంటుంది. అది కొంచెం అంటే ఆల్మోస్ట్ ఒక 70 to 80% వాటర్ లాగానే కూలెంట్ అంటే. సో అదేం చేస్తుంది అంటే ఆ ఇంజన్ బ్లాక్లో జనరేట్ అయిన హీట్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కూలెంట్ అబ్జర్వ్ చేసుకొని ఆ కూలెంట్ అనేది అట్లా ఆ సిలిండర్ హెడ్ త్రూ దానికి వేసే ఎట్లా డిజైన్ అయి ఉన్నాయో ఆ వే త్రూ వెళ్తా ఉంటుంది అన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటా. తర్వాత థర్మోస్టాట్ దాకా వెళ్తుంది. థర్మోస్టాట్ దాకా వెళ్ళిన తర్వాత ఆ థర్మోస్టాట్ అనేది సర్టెన్ టెంపరేచర్కు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ వేడి అయిన కూలెంట్ అప్పుడు రేడియేటర్లోకి ఎంటర్ అవుతుంది. ఆ రేడియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం వెళ్తూ ఉంటే ఆ ఎయిర్ అనేది దానికి తగులుతూ ఉంటుంది కదా. ఒకవేళ ఆగి ఉన్నా కూడా ఫ్యాన్ ఎందుకు పెట్టిల్లానంటే గాలి తగులుతూ ఉంటుంది వెళ్ళేటప్పుడు. ఒకవేళ మనం ఆగి ఉన్నాం అనుకో, ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది అక్కడ ఆగి ఉన్నాం, అప్పుడు ఇంజన్ హీట్ అయిపోయింది, మనకు గాలి తగులుతలేదు, అప్పుడు హీట్ ఎక్కువ అవుతూ ఉంటే సర్టెన్ టెంపరేచర్లో ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే ఆ రేడియేటర్ ముందు నుంచి ఎయిర్ని సక్ చేసుకొని వెనకకు వదిలేస్తుంది అన్నమాట. సో ఆ రేడియేటర్ త్రూ మనకి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఆ ఫ్యాన్ ద్వారా. సో అట్లా కూడా మనకి ఎయిర్ అనేది హీట్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట ఈ రేడియేటర్ త్రూ. సో ఇది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ కూల్ అయిన కూలెంట్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. అంటే హీట్ అయిన కూలెంట్ రేడియేటర్కి వచ్చి అక్కడ కొంచెం కూల్ అయిపోయి మళ్ళీ ఇంజన్లోకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ హీట్ అయ్యి మళ్ళీ రేడియేటర్లోకి వచ్చి మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలామంది నేను చెప్పినట్టు కూలెంటే చల్లగా ఉంటుంది అట్లా కూల్ చేస్తుంది అనుకుంటారు కదా, అట్లా కాదు. అది జనరల్గా ఇప్పుడు మేము చెప్పినట్టు ఏమర్థమైంది, అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఇంజన్ హీట్ని కూలెంట్ అబ్జర్వ్ చేసుకొని ఆ హీట్ని రేడియేటర్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ ఆ రేడియేటర్ నుంచి వెళ్ళి ఎయిర్ త్రూ అది రిలీజ్ చేస్తుంది ఆ హీట్ని. అంటే ఒక ట్రాన్స్పోర్టర్ లాగా, హీట్ ట్రాన్స్పోర్టర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మరి కూలెంటే ఎందుకు బెటరు, వాటర్ ఎందుకు యూజ్ చేయొద్దు అని అంటే చాలామంది ఇట్లా కూడా అనుకుంటారు, నేను ప్లెయిన్ వాటర్ యూజ్ చేస్తా అని అంటే యూజ్ చేయవచ్చు. కాకపోతే అది ఎప్పుడు యూజ్ చేయొచ్చో కూడా నేను చెప్తా. జనరల్గానైతే నేను రికమెండ్ చేయను కూలెంటే యూజ్ చేయాలి. ఏ కంపెనీస్ కూడా వాటర్ యూజ్ చేయమని రికమెండ్ చేయదు, కూలెంటే యూజ్ చేయాలంటది. వాటర్లో ఉండే అడ్వాంటేజెస్ చెప్తా, డిసడ్వాంటేజెస్ కూడా చెప్తా. వాటర్ ఏంటంటే హీట్ని తొందరగా ట్రాన్స్ఫర్ చేస్తుంది కూలెంట్ కంటే. కూలెంట్ ఎట్లనైతే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందో దానికన్నా ఫాస్ట్గా వాటర్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే కూలెంట్ కంటే చీప్ ప్రైస్లో మనకి వాటర్ దొరికిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇవే అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ నీకు రస్ట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. వాటర్లో అట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. రస్ట్ ఫార్మేషన్కి ఫాస్ట్గా అది ఒక చేయి అందిస్తుంది అన్నమాట. ఇంకొకటి కరోజను, ఈ స్కేల్ డిపాజిట్స్ అంటారు. మనకి స్కేల్ డిపాజిట్స్ అంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. హార్డ్ వాటర్ స్టెయిన్స్, హార్డ్ వాటర్ స్కేల్స్ అని ఉంటాయి. అవి మనకి ఎక్కువ జనరల్గా బాత్రూంలో, ట్యాంక్స్లో, పైప్ లైన్స్లో అట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకు, అక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి వాటర్ పోసినప్పుడు దీంట్లో ఆల్రెడీ సన్నటి హోల్స్ ఉంటాయి ఈ కూలెంట్ పాస్ అవ్వడానికి. అక్కడ అది మొత్తం బ్లాక్ అయిపోయి, ఇప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అయ్యే నర్వ్స్లో మన కొలెస్ట్రాల్ వచ్చేసి బ్లాక్ చేసింది అనుకో, మనకు ఫ్లో కరెక్ట్ జరుగుతుంది, స్లో అవుతుంది కదా. ఫ్లో కంప్లీట్గా బ్లాక్ అయిన రోజు ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది మనకి. అట్లనే దీనికి కూడా అట్లనే అన్నమాట. కంప్లీట్గా బ్లాక్ అయిన రోజు ఓవర్ హీట్ అయిపోయి ఇంజన్ హెడ్ ఇప్పుకొని హెడ్ ఓవరాల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఇంకొకటి ఏంది, ఆ కెనాల్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఛానల్స్ ఏవైతే ఉంటాయో దానిపైన స్కేల్ డిపాజిట్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. అంటే కొంచెం ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. ఆ లేయర్ ఏం చేస్తుంది, ఆ హోల్స్ని, ఆ ఛానల్స్ని నేరో చేస్తాయి. నేరో చేస్తే అది ఎంత ఫ్రీగా పోవాలన్నా అంత ఫ్రీగా పోదు, తక్కువ కూలెంట్ వెళ్తూ ఉంటుంది. తక్కువ కూలెంట్ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే వాటర్కి బాయిలింగ్ పాయింట్ అనేది 100 degreesలోనే ఉంటుంది, కానీ కూలెంట్కి అట్లా కాదు. ఇంకొకటి ఏంటంటే వాటర్లో లూబ్రికేషన్ అనేది ఉండదు అసలు. మనం జనరల్గా వాటర్ని ఇట్లా 2 fingers పైన తీసుకొని రబ్ చేస్తే మీకు అది లూబ్రికేషన్ లాగా, ఆయిల్ లాగా అనిపించదు వాటర్. కానీ కూలెంట్ నీకు అట్లనే ఉంటుంది. సో కూలెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో యూజ్ చేసేది అయితే మోటుల్ INUGEL అని ఉంటుంది, ఇనుజెల్లో అంటారు.
సో మోటల్ది యూజ్ చేస్తారు దీంట్లో. అది ప్రీమిక్స్డ్ కూలెంట్ అన్నమాట. అది కరోషన్ అస్సలే రానివ్వదు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంచెం లూబ్రికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొంచెం జారుతూ ఉంటుంది. అది 2 ఫింగర్స్ పైన వేసుకొని ఇట్లా రబ్ చేస్తే కొంచెం లైట్గా జారుతూ ఉంటుంది. సో అది వాటర్ పంప్ సీల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఆ లూబ్రికెంట్ అనేది. ఇంకొకటి ఏంటంటే బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు ఇది 100 degreesకి బాయిలింగ్ అవుతుంది కదా వాటర్ అనేది. ఇది అట్లా కాదు. మినిమం కనీసం ఒక 130 degrees 120 degrees అట్లా ఉంటుంది అన్నమాట. కూలెంట్ని బట్టి కూడా ఉంటుంది అది. సో అట్లా హయ్యర్ బాయిలింగ్ పాయింట్, వాటర్ కంటే మాత్రం హయ్యర్ బాయిలింగ్ పాయింటే ఉంటుంది. ఇంకోటి ఫ్రీజింగ్ పాయింట్ కూడా లోవర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాటరు ఇప్పుడు మనకి చలికాలం కానీ ఇప్పుడు లేకపోతే నార్త్ ఏరియాస్లో మొత్తం అక్కడ మంచు పడుతూ ఉంటుంది. అట్లాంటి ఏరియాస్లో కూడా ఇట్లాంటి బైక్స్ నడుపుతూ ఉంటారు కదా. అట్లాంటి టైంలో ఏమవుతుంది, బాగా అక్కడ ఏరియా మొత్తం కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయినప్పుడు వాటర్ కూడా గడ్డగట్టుకుపోతాయి. అంటే వాటర్ కూడా ఐస్ ఫామ్ అయిపోతాయి. సో మన దీంట్లో వాటర్ వస్తే బాగా కూల్ ఉన్న వెదర్లో అది గడ్డగట్టకపోతే నీకు ఫ్లో ఎట్లా అవుతుంది? ఫ్లో కాదు కదా. గడ్డగట్టిన వాటర్ ఫ్లో అవుతుందా? ఫ్లో కాదు కదా. సో అది ప్రాబ్లమే కదా మరి. అందుకే ఇది కూలెంట్కు చాలా లోయెస్ట్ టెంపరేచర్ అంటే -degreesలకు పోతే అది ఫ్రీజ్ అయ్యేలాగా అట్లా ఉంటుంది అన్నమాట. యాంటీ ఫ్రీజ్ అంటారు అందుకే దాన్ని కూలెంట్ని. అలాగే బాయిలింగ్ పాయింట్ కూడా 100 degreesకి కాకుండా ఇంకా ఎక్స్ట్రా డిగ్రీస్కి ఉంటుంది అన్నమాట. అట్లా ఇంకొకటి ఏంది, ఈ అల్యూమినియం ఇంజన్ పార్ట్స్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కూలెంట్ అనేది. అందుకే కూలెంట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ దీంట్లో కూలెంట్ అనేది గ్రీన్ కలర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే కార్స్లో మనకు పింక్, బ్లూ అని, రెడ్ అని ఇట్లా చాలా వస్తున్నాయి. సో దీంట్లో మనకు ఎక్కువ శాతం బైక్స్లో మ్యాక్సిమం గ్రీనే ఉంటుంది. 90% 95% గ్రీనే ఉంటుంది. బైక్ కింద ఎప్పుడైనా మీకు గ్రీన్ కలర్లో కనిపించినా, లేకపోతే నువ్వు రన్ అవుతున్నప్పుడు గ్రీన్ కలర్లో కింద పోయినట్టు అనిపించినా అప్పుడు వర్రీ అవ్వాలి. ఎందుకంటే కూలెంట్ ఎక్కడి నుంచో లీక్ అవుతుంది, లేకపోతే బాయిల్ అయ్యి వెళ్ళిపోతుంది అని అర్థం. ఇంకొకటి ఏంది, ఫ్యాన్ రన్ అవ్వకపోతే మీకు సర్టెన్, ఇప్పుడు నాకు తెలుసు 88 degreesలో నా ఫ్యాన్ ఆన్ అవుతుందని నాకు తెలుసు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అక్కడ సైడ్కి చేయి పెడితే నాకు అక్కడ గాలి అనేది తాకుతూ ఉంటుంది, వేడి గాలి. సో అప్పుడప్పుడు ఫ్యాన్ 88 degrees అయిన తర్వాత ఫ్యాన్ ఆన్ కాలేదని అనుకో, అప్పుడు కూడా మనకు ప్రాబ్లం ఉన్నట్టు, ఏదో సెన్సార్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఫ్యాన్ ఖరాబ్ అయిందా అట్లా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా స్టీమ్స్ అనేది రావద్దు మనకి. రేడియేటర్ దగ్గర నుంచి వెళ్ళి కానీ, ఇంజన్ దగ్గర నుంచి వెళ్ళి కానీ పైకి ఇట్లా వేపర్స్ లాగా, స్టీమ్ లాగా ఇట్లా రావద్దు పైకి. అట్లా వచ్చినా కూడా మనం అప్పుడు వర్రీ అవ్వాలి. ఇంకొకటి రిజర్వాయర్ ట్యాంక్ అనేది ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ లాంగ్ రైడ్ ముందు చెక్ చేసుకోవాలి. అది ఎప్పటికీ హైకి లోకి మధ్యలో అయినా ఉండాలి, లేకపోతే హై దగ్గర అయినా ఉండాలి. అది ఎప్పుడు కూడా లో దగ్గర ఉండద్దు. అది చూసుకుంటూ ఉండాలి. లోకి పైన ఉన్నాయేం కాదు, హై దగ్గర ఉన్నాయేం కాదు. హైకి పైన ఉండద్దు, లో దగ్గర ఉండద్దు, లోకి కింద ఉండద్దు. సో అది ప్రాపర్ కూలెంట్ని వాడాలి. రిజర్వాయర్ అనేది ఎప్పటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ రేడియేటర్ ఫిన్స్ అనేవి ఎప్పటికి క్లీన్ ఉండాలి. కొంతమంది ఆ రేడియేటర్లో కూడా ఈ టైరు అంటే వర్షాకాలంలో ఈ టైర్ క్యారీ చేసిన మడ్ కానీ, ఆ శాండ్ కానీ దాంట్లో ఇరికిపోయి ఉంటాయి. వాళ్ళు అట్లనే నడుపుతూ ఉంటారు. దాంట్లో ఇరికిపోయి ఉంటే అక్కడ ఫ్లో అనేది, ఎయిర్ ఫ్లో అనేది ఆ మడ్కి తాకి సైడ్కి వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచి వెళ్ళి ఎయిర్ అనేది ఫ్లో కాదు కాబట్టి హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది వర్షాకాలం కాబట్టి ఎక్కువ తెలియదేమో జనరల్గా, కానీ అది అక్కడ మడ్ ఇరికిపోయిన తర్వాత నీకు వర్షం పడని రోజు నీకు అర్థమైపోతుంది అది హీట్ ఎట్లా అవుతుంది అనేది. ఆ ఫ్యాన్ కూడా వర్క్ అవుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికీ. మనకి కూలెంట్ అనేది మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ టెంపరేచర్ ఎప్పటికీ చూసుకుంటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరెవరికైతే బైక్ అంటే ఇష్టం ఉంటుందో, ఎవరెవరికైతే బైక్ నాలెడ్జ్ కావాలో, ఎవరెవరైతే రీసెంట్గా బైక్ తీసుకున్నారు కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదో ఇట్లా హీటింగ్ గురించి, ఎవరెవరైతే ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేశారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, ఎవరికైనా షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. ఇది మనకి ఎందుకు అని ఇప్పుడు అనిపించినా కూడా ఏదో ఒక రోజు అది మనకు యూజ్ అవుతుంది నాలెడ్జ్ ఉండడం వల్ల. లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు సఫర్ అవుతున్నప్పుడు మన దగ్గర నాలెడ్జ్ ఉంటే మనం వాళ్ళతో షేర్ చేసుకుంటే ఓకే ఇందుకే అయింది కావచ్చు ఈ ప్రాబ్లం అని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తే మెకానిక్స్ కూడా కొంతమంది ఎట్లున్నారు, అందరూ అని అనట్లేదు నేను, కొంతమంది ఎట్లున్నారంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది 1000 2000లో అయిపోయేదాన్ని 10,000 20,000 కూడా చేస్తున్నారు. లేకపోతే 10,000 20,000లో అయిపోయేదాన్ని ల్యాక్స్లో కూడా అయ్యేలాగా చేస్తున్నారు. ఈ కూలింగ్ సిస్టమ్, ఈ హీటింగ్, ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంజన్ కరెక్ట్ టెంపరేచర్లో రన్ అవ్వకపోవడానికి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి వెళ్తే వాళ్ళు చేసే పని ఇట్లా ఉంది. అంటే వాళ్ళు బతకడానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చేలాగా చేసుకుంటున్నారు. సో అది రాంగ్. ధర్మ మార్గంలోనే నడవాలి ఎప్పుడైనా కూడా. మనం ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి దగ్గర అబద్ధం ఆడకూడదు. కాకపోతే నీ దగ్గరికి నేను రిపేర్కి వస్తే నువ్వు ఆ రిపేర్కి అది ఏమైందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కరెక్ట్ నాలెడ్జ్ ఇచ్చి కరెక్ట్ రిపేర్ చేసి నువ్వు డబ్బులు తీసుకో. నువ్వు చేసినందుకు లేబర్ తీసుకో, నీ నాలెడ్జ్కి కూడా నువ్వు డబ్బులు తీసుకో.
అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గోరుతోడు పోయేదానికి నువ్వు ఎంతో కొండంత చెప్పేసి దానికి ఎక్కువ డబ్బులు తీసుకోకు, అది రాంగ్. సో ఇట్లాంటివి జరగద్దని మనకు నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసానికి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఇది పెద్ద వీడియో అయిందని చెప్పేసి ఏమనుకోకండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైనా కూడా మైండ్లో పెట్టుకోండి. మనం మోసపోకూడదు ఒకళ్ళ దగ్గర, అందుకోసానికే నేను నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ గైస్, బాయ్. So thanks everyone. Please do subscribe, like, comment, share.